బీజేపీకి ఓటు ఎవరికి చేటు, కమలం ఎవరి కొంప ముంచాను? రాజుగారు నమస్కారం. బీజేపీ ఓటు తెలంగాణలో ఎవరికి? ఇదేంటి ఆశ్చర్యకరమైనటువంటి అంశం. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఓటు భారతీయ జనతా పార్టీకే పడుతుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటు బీఆర్ఎస్ పడుతుందా, భారతీయ జనతా పార్టీ ఓటు కాంగ్రెస్ పడుతుందా, భారతీయ జనతా పార్టీ ఓటు భారతీయ జనతా పార్టీకే పడుతుందా? అసలు భారతీయ జనతా పార్టీ ఓటు వలన ఈ మూడు పార్టీల్లో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలు ఏంటి, అసలు భారతీయ జనతా పార్టీ ఓటు భారతీయ జనతా పార్టీకి కాకుండా వేరే వాళ్ళకి ఎందుకు పడుతుంది అనేటువంటి ఒక చర్చ, ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కొనసాగుతుంది. మనం గమనిస్తే బీజేపీ బీఆర్ఎస్ని ఢీకొట్టేటువంటి విషయంలో బలంగా ఒక ఫైట్ చేసింది బండి సంజయ్ ఉన్నంతకాలం. సరే, బండి సంజయ్ తర్వాత కూడా కిషన్ రెడ్డి గారు కూడా ఫైట్ చేస్తున్నారు. కానీ బండి సంజయ్ గారు చేసినటువంటి ఫైట్తో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని ఢీకొట్టలేదు. బీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ జతకట్టేటువంటి పరిస్థితి ఉందన్నటువంటి అనుమానంతో బీజేపీకి ఎవరైతే చాలామంది బీజేపీకి స్ట్రాంగ్గా సపోర్ట్ చేయటం మొదలుపెట్టారు. బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఎదగటం మొదలుపెట్టింది. అటువంటి బీజేపీ ఒక్కసారిగా బండి సంజయ్ మార్పుతో ఒక్కసారిగా బీజేపీ పరిస్థితి చాలా అయోమయంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడినాయి. మరి అటువంటి అయోమయ గందరగోళ పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓటు ప్రస్తుత ఎన్నికల్లో మరలా బీజేపీకి పడుతుందా అంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. పూర్తి స్థాయిలో బీజేపీ గెలుస్తుంది అనుకున్న దగ్గర, లేక బీజేపీ పూర్తి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయబోతున్నారు. ఎవరైతే బీఆర్ఎస్ని ఓడిద్దాము, లేక కాంగ్రెస్ను ఓడిద్దాము, లేక బీఆర్ఎస్ వ్యతిరేక భావనతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీలోకి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇప్పుడు స్ప్లిట్ అవుతుంది. పూర్తి స్థాయి బీజేపీ భావజాలం ఉన్నటువంటి ఓటు బీజేపీకి పడుతుంది. బీజేపీలో ఉంటే బీఆర్ఎస్ను ఓడించవచ్చు, బీజేపీలో ఉంటే కాంగ్రెస్ను ఓడించవచ్చు అనేటువంటి భావనతో వచ్చినటువంటి వారి ఓటు ప్రస్తుతం స్ప్లిట్ అవుతుంది. ఆ స్ప్లిట్ అయినటువంటి ఓటు కాంగ్రెస్ని ఓడించాలి అనుకున్నటువంటి వారు బీఆర్ఎస్ వైపు టర్న్ అవుతున్నారు. బీఆర్ఎస్ని ఓడించాలి అనుకున్నటువంటి వారు కాంగ్రెస్కు టర్న్ అవుతున్నారు. ఇందులో యాంటీ ఇన్కమ్ ఓటు ఎక్కువ ఉన్నటువంటి, యాంటీ ఇన్కమ్ సెన్స్ ఓటు ఎక్కువగా ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభుత్వం వ్యతిరేక భావన ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉండటం వలన బీజేపీ త్రూ బీఆర్ఎస్ని ఢీకొట్టాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు మరలుతున్నారు. అసలు బీజేపీ ఓటు కాంగ్రెస్కు పడటం అని అంటే బీజేపీ ద్వారా బీఆర్ఎస్ని ఢీకొట్టాలనుకున్నటువంటి వారు అటు వెళ్ళటం, అటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కన్ఫ్యూజన్లో, అంటే నిజంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయా అంటే కలిసిలో ఎవరి పార్టీ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, ఎవరి పార్టీకి వాళ్ళు ఇది చేసుకుంటున్నారు. సరే, కొన్ని విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ ప్రజలలో ఇప్పటికే ఒక రకమైనటువంటి భావనని క్రియేట్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ చెప్పడం వల్ల కావచ్చు, అనుకోకుండా జరిగినటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు, అనుకోకుండా జరిగినటువంటి కొన్ని అంశాలు కావచ్చు, కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి బలంగా వచ్చినటువంటి ఓట్ బ్యాంకు, గతంలో బీజేపీకి సుమారు 15 లక్షల ఓట్లు వచ్చినాయి 2018లో. మరి ఇప్పుడు తర్వాత బండి సంజయ్ జరిపినటువంటి ఆ టైంలో దాదాపు 15%, దాదాపు 18% వరకు భారతీయ జనతా పార్టీ ఓటు వెళ్ళింది. అంటే 15 లక్షల నుంచి 30 లక్షల నుంచి 48 లక్షల మధ్యలో ఓట్లు, బీజేపీ ఓట్లు అక్కడ వరకు వెళ్ళింది. కానీ ప్రస్తుతం అంత ఆ ఓట్ బ్యాంకు లేదు అనేటువంటి సర్వే సంస్థలు చెప్తున్నాయి. గతంలో వచ్చినటువంటి 7% దగ్గర నుంచి ఇప్పుడు 11%, 12% దగ్గర బీజేపీ ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి 5 to 6%లో మెజారిటీ కాంగ్రెస్కి, కొంత బీఆర్ఎస్కి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడినాయనేటువంటి ఒక అంచనా కనపడుతూ ఉంది. ఆ అంచనా ఏంటనంటే వచ్చినటువంటి ఓటు ఎటు డైవర్ట్ అవుతుంది అనేటువంటి అనాలిసిస్ చేసినప్పుడు సర్వే సంస్థలు వాళ్ళని ఎందుకు మీరు బీజేపీ నుంచి స్ప్లిట్ అవుతున్నారు అన్నప్పుడు, లేదా బీజేపీ నుంచి మీరు బీజేపీ ఓటు ఎందుకు బయటికి వెళ్తున్నారు అన్నప్పుడు వాళ్ళు ఇటువంటి అంశాలన్నీ చెప్పారు. ఎవరైతే బీజేపీలోకి వచ్చినటువంటి నాయకులు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, వివేక్ కావచ్చు, లేదా విశాంతి కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళందరూ కూడా బీజేపీని వీడి మరలా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం, ఇవన్నీ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి భావం తీసుకురావటం, ఈ పరిస్థితులు, ఈ పరిణామాలన్నీ కూడా వాటి మీద ఇంపాక్ట్ అయినాయి. మరి అందువలన
బీజేపీ ఓటు కన్ఫ్యూజన్ అవుతుంది. బీజేపీ ఓటు పూర్తి స్థాయిలో బీజేపీ ఓటు బీజేపీకి పడుతుంది. బీజేపీకి వచ్చి బీఆర్ఎస్ని ఓడిద్దాం అనుకున్న ఓటు కాంగ్రెస్కు పడుతుంది. బీజేపీకి వచ్చి కాంగ్రెస్ను ఓడిద్దాం అనుకున్న ఓటు బీఆర్ఎస్కు పడుతుంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముగ్గురికి 3 పార్టీలకు కూడా ఇది కొంత స్ప్లిట్ అవటం, చివరికి బీజేపీకి కొంత నష్టం జరగటం, సెకండ్ బీఆర్ఎస్కి నష్టం జరగటం, కొంత కాంగ్రెస్కి నష్టం జరిగేటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఏదైనా కానీ ఇందుట్లో బెనిఫిట్ అయ్యేటువంటి చూసినప్పుడు ఎవరికి లాభం? బీజేపీ వీళ్ళ ముగ్గురికి నష్టం జరుగుతుంది, కానీ ఎవరికి లాభం అంటే కాంగ్రెస్కి ఎక్కువ లాభం జరిగేటువంటి పరిస్థితి, బీఆర్ఎస్కి సెకండ్ ప్లేస్లో లాభం జరిగే పరిస్థితి, థర్డ్ ప్లేస్లో బీజేపీకి లాభం జరిగే పరిస్థితి. అంతకు మించి దీంట్లో ఓటు స్ప్లిట్ అవటం వల్ల జరిగేటువంటి పరిణామాలు కొంత బీజేపీని కొంత ఆందోళనకరమైన పరిస్థితిలో తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. రాబోయేటువంటి 10 రోజుల్లో ఏమైనా సమీకరణాలు మార్పులు చెందుతాయా, ఆ సమీకరణాల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి దాన్ని అబ్జర్వేషన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజుగారు, దీనికి సంబంధించి అంటే మరింత అనాలిసిస్ని మనము ఇంకొంత డేటా తీసుకున్న తర్వాత దాని మీద అనాలిసిస్ చేద్దాం.